ఒక మాట పలుకవా నా యేసయ్యా, నా యేసయ్యా. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 19వ తారీఖు పునీత జోజప్ప గారి యొక్క పండుగను కొనియాడుతున్న ఈ శుభ సమయాన మీ అందరికీ పునీత జోజప్ప గారి మధ్యవర్తిత్వ ప్రార్థన సహాయం రావాలని కోరుకుంటూ ఉన్నాను. జ్ఞాన భర్త, బాలయేసు సాకుడు తండ్రి, విశ్వ శ్రీ సభ పాలక పోషకుడు, కార్మిక వర్గ పాలక పునీతుడు, మనిషి అవతారం ఎత్తిన యేసుకు మరియ మాతకు సంరక్షకుడిగా, బాలయేసుకు సాకుడు తండ్రిగా భక్త జోజప్ప గారి గురించి సువార్తలు వెల్లడిస్తూ ఉన్నాయి. కానీ వారు మాత్రం సువార్తల్లో ఎక్కడైనా ఒక్క మాట అయినా మాట్లాడినట్లు లేదు. వారి యొక్క ప్రవర్తన, చేసే పనిని నిర్వర్తించడం బట్టి దైవాదేశాలను పాటించడం బట్టి వారు ఎలాంటి వారు అంచనా వేసుకోవచ్చు. గొప్ప విశ్వాసం, విరక్తత్వం, విధేయత, శ్రమైక జీవితం, బాధ్యతా పాలన, వివేకం, వివేచన, మిత వ్యయం, మిత భాష్యత్వం, అమాయకత్వం, తనను తాను తగ్గించుకోవటం, దయా ధర్మ గుణం, దిక్కులేని వారిని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, నిగర్వం, నిశ్చలత, నిరాడంబరత్వం, ఇలా మంచి గుణాలన్నీ పుణికిపుచ్చుకున్న మహామనిషి పునీత మత్తయి, పునీత లూకా సువార్తలను బట్టి జోజప్ప గారు న్యాయవర్తనుడు, గొప్ప నీతిమంతుడు అని తెలుస్తుంది. ఆ ప్రయాణిక సువార్తలో చారిత్రక సంఘటనల ప్రకారం జోజప్ప గారు చాలా పెద్దవాడుగా ఉన్నప్పుడు కన్య మరియంబతో ప్రదానం జరిగిందని తెలుస్తుంది. అప్పటికి ఆయమ్మ వయసు 14 ఏండ్లు ఉండవచ్చు. గాబ్రియేలు దేవదూత శుభవర్తమానాన్ని మరియమ్మ గారికి అందించక మునిపే ఈ నిశ్చితార్థం జరిగింది. పునీత జోజప్పనే జోసెఫు అని కూడా పిలుస్తారు. వీరు బెత్లెహేంలో జన్మించారు. యేసుక్రీస్తు వారు తన సువార్త ప్రచారం మొదలు పెట్టక మునిపే నజరేతు గ్రామంలో క్రీస్తు శకం 20లో యేసు మరియ హస్తాల్లో రాలి తమ వయోభారముతో పరిశుద్ధ సహజ మరణం పొందినట్లుగా తెలియవస్తూ ఉంది. జోజప్ప గారు మంచి బాధ్యత గల జ్ఞానభర్తగా, మంచి సాకుడు తండ్రిగా, అత్యుత్తమ బాధ్యతాయుత సంరక్షకునిగా సువార్తల వల్ల మనం గ్రహించగలుగుతాం. మత్తయి గారి ప్రకారం యేసుక్రీస్తు వంశావళిలో ఇవ్వబడినాయి. అయితే జోజప్ప గారికి మరియమ్మ గారితో వివాహానికి నిశ్చితార్థం జరిగాక వారు సంసారపక్షంగా కాపురం చేయక ముందే మరియమ్మ గర్భవతి కావడం జోజప్ప గారి కలచివేసింది. ఆయమ్మను నొప్పింపక, అవమానింపక రహస్యంగా పరిత్యజించి మెల్లగా తప్పుకోవాలనే ప్రయత్నం చేసినట్లు చెప్పబడి ఉంది. ఇక్కడ జోజప్ప గారి గంభీర వ్యక్తిత్వం, ఘర్షణ ధోరణిలో లేని సాధుత్వం, పుట్టుకతో వచ్చిన సహజ పాపభీతి ప్రస్ఫుటం కనిపిస్తాయి. పిమ్మట ప్రభువు దూత మాట ప్రకారం మారు మాట్లాడక మరియను చేకూర్చుకున్నారు. ఇక్కడే వారు తమ బాధ్యత, విధేయత, పరిశుద్ధతకు పూర్తిగా లోబరుచుకొని దైవాజ్ఞను తూచా తప్పక పాటించారు. ఇదే వారి విశ్వసనీయత, విఘ్నత, ఘనత. అప్పటి నుంచి దైవ చిత్తాన్ని ఎరిగి దాన్ని ఆచరింప నడుం కట్టారు. ఒకవైపు దేవుని తల్లి కాబోతున్న కన్య మరియంబ వ్యక్తిత్వానికి ఏ మాత్రం గౌరవ భంగం
కాకుండా పేరుకు మాత్రం భర్తగాను వాస్తవానికి తన పరిధిలో సంరక్షకుడిగా, సహాయకుడిగా, సేవకుడిగా, సద్భక్తుడిగా తనను తాను మలుచుకున్నాడు. మరోవైపు దివ్య బాలయేసుకు తండ్రి కాకుండా లోకం దృష్టిలో అపార్థం రాకుండా ఆనవాయితీగా సాకుడు తండ్రిగా దేవుని ఏర్పాటుకు తలొగ్గి దైవ బాలుని దీనతతో పెంచారు, శ్రమించారు, ఆరాధించారు, ఆనందించారు. తన జీవితాన్ని ఈ 2 అంశాలకే అనగా సంరక్షకుడు, సాకుడు తండ్రిగా పూర్ణాంకితం కావించుకున్న ఋషి పుంగవులు వీరు. దేవునికి అర్పించుకున్న ప్రతి వ్యక్తికి ఆదర్శనీయులు వేరు, పాలక పోషకులను వీరే. అగస్తు చక్రవర్తి జనాభా లెక్కలు విషయమై తన రాజ్య ప్రజల వారి స్థలాలకు వెళ్ళవలసి ఆజ్ఞనివ్వగా దావీదు వంశస్థుడైన జోజప్ప గారు నిండు చోళాలు మరియంబను తన గాడిదపై కూర్చుండబెట్టి తాను నడుస్తూ అతి జాగ్రత్తతో ఆ కొండలు, గుట్టలు, ఎడారి నేలలు దాటుతూ నజరేతు నుండి 100 కొలది మైళ్ళు ప్రయాణించి బెత్లెహేం చేరుకున్నారు. మరియంబను కన్న కూతురులాది పొదివి పట్టుకుని తిరుగాడుతూ తలదాచుకున్న స్థలం కోసం అక్కడ ఇళ్ళవారిని బ్రతిమాలుకున్నారు. ఆఖరుకు పశువులు కొట్టమైన దొరికినందుకు సంతృప్తి పడి గబగబా దాన్ని శుభ్రపరచి ఆయమ్మ ప్రసవానికి తాను చేయగలిగిన శ్రమనంతా చేశారు. గొల్లలు వచ్చినప్పుడు కానీ, జ్ఞానులు వచ్చినప్పుడు కానీ, వారు విలువైన బహుమానాలు ఇచ్చినప్పుడు కానీ, అతడు పరిస్థితులను బట్టి జోజప్ప గారే వారందరితో తగు విధంగా వ్యవహరించి ఉండవచ్చు. బాబుకు 8 దినాలు గడిచిన తరువాత సున్నతి గావింపచేసి యేసు అని పేరు పెట్టి పడింది. అలాగే మోషే చట్ట ప్రకారం 40 దినాలు ప్రాయంలో బాలయేసును దేవాలయంలో అర్పించే నిమిత్తం మరియతో సహా యెరూషలేం దేవాలయానికి వెళ్ళారు. అక్కడ దైవ భక్తుడైన సిమియోను ప్రవక్తి అన్నమ్మల ప్రవచనాలు, ధన్యత మాటలు జోజప్ప గారు చెవులారా విని ధ్యానించారు. పిమ్మట ప్రభు దూత పలుకులను శిరస వహించి హేరోదు రాజు శిశు హత్యలకు వెరచి తల్లి బిడ్డలను సురక్షితంగా ఈజిప్టుకు చేర్చారు. ఆ తర్వాత కొండ మీద నిర్మితమైన నజరేతు గ్రామం చేరుకొని జీవనం కొనసాగించారు. ఈ దూర ప్రయాణంలోని వ్యయ ప్రయాసలన్నీ తాను ప్రేమించే దేవుని కోసం భరించారు. జోజప్ప గారి ఓర్పు, ఔదార్యం, దీనత, చురుకుదనం, జ్ఞాన దృఢం వర్ణింపగా వలినవి కావు. బాలునికి విద్య, వృత్తి పని నేర్పించడంలో మరియమ్మ గారితో పాటు తన వంతు కృషి సల్పారు. యేసుకు 12 ఏండ్లు ప్రాయం ఉన్నప్పుడు మరియమ్మ గారు, జోజప్ప గారు ఆ దివ్య బాలుని తీసుకొని పాస్కా పండుగ కొనియాడటానికి యెరూషలేముకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో పురుషుల గుంపు ముందు నడుస్తుండగా స్త్రీల గుంపు వెనుక నడుచుటకు వస్తూ ఉన్నారు. బాలయేసు తండ్రితో ఉన్నాడని తల్లి, తల్లితో ఉన్నాడని తండ్రి అనుకుని ఒక మజిలికి చేరుకున్నాక బాలుడు తన ఇద్దరితో లేడని గ్రహించి కలత చెందారు. ఆవేదన పడ్డారు. ఆతృతతో వెనుకకు వెళ్ళి వేద పండితులు తన ప్రజ్ఞతో దైవ సత్యాలను వెల్లడించి విస్మయపరుస్తున్న బాలయేసుని కనుగొన్నారు. మరియమ్మతో పాటు ఆ కలవరాన్ని తాను పంచుకున్నారు. ఒక భర్తగా, ఒక తండ్రిగా సంరక్షణ బాధ్యతను న్యాయం చేశారు. ఇంతవరకే సువార్తల ప్రకారం చరిత్ర ఉంది. యేసు బహిరంగ జీవితం ప్రారంభించక ముందే జోజప్ప గారు సుమారు క్రీస్తు శకం 20లో స్వర్గస్థులై ఉండవచ్చు.
వీరోత్సవాన్ని మాత్రం 4వ శతాబ్దం నుండి జరుపుకుంటున్నట్లు ఆధారాలున్నాయి. ముఖ్యంగా ఐర్లాండ్ దేశంలోను, మధ్యయుగంలోను, యూరప్లోను వారిపై అనేక పరిశుద్ధ కథలు చెప్పబడి వారి మధ్యవర్తిత్వాన ప్రార్థనలు ఆరంభమైనాయి. క్రీస్తు శకం 1869-70లో జరిగిన మొదటి వాటికన్ మహాసభల్లో పాల్గొన్న 300 మంది పీఠాధిపతులు కోరికపై 9వ పైస్ భక్తినాథ పోపు గారు పునీత జోజప్ప గారిని విశ్వ శ్రీ సభకు పాలక పునీతుడిగా ప్రకటించారు. శ్రీ సభ ఆస్తిపాస్తులకు వారిని సంరక్షకులుగా ఏర్పరిచారు. మార్చి మాసంలో గల అన్ని బుధవారాల్లో జోజప్ప గారి ప్రార్థనలకై ప్రత్యేకంగా కేటాయించారు. క్రీస్తు శకం 1955లో 12వ పైస్ జగద్గురువులు జోజప్ప గారిని కార్మికుల పాలకులుగా బిరుదునిచ్చి గౌరవించారు. మంచి మరణాన్ని కోరుకునే వారందరూ పునీత జోజప్ప గారిని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కొంతమంది పునీతులు వాళ్ళ ప్రత్యేక కార్య సాధనతో కొన్ని అవసరాల్లోనే వాళ్ళ సహకారాన్ని మనకు అందిస్తారు. కానీ మన పవిత్ర పాలకులైన భక్త జోజప్ప గారు ప్రతి అవసరం, ప్రతి పనిలో, అన్ని సందర్భాల్లో మనకు సహాయం చేసే శక్తి కలిగి ఉన్నారు అని పునీత థామస్ అక్వినాస్ గారు పలికి ఉన్నారు. పునీత జోజప్ప గారిని అడిగినదంతా నేను ఎన్నడూ పొందకుండా లేను. దీనిని నమ్మిన వారు పరీక్ష చేయవచ్చును. ఆ పరమ పితా పుత్రుని గౌరవించుట ఎంతో మేలని తాము తెలుసుకుందాము. పునీత తెరేసమ్మ గారు. జోసెఫ్ అంటే కలుపుకొను, దేవుడు సమృద్ధి చేయు అని అర్థము. ప్రియ స్నేహితులారా, పునీత జోజప్ప గారి యొక్క పండుగను చక్కగా ఆనందంతో, సంతోషంతో జరుపుకుంటూ ఉండగా జోజప్ప గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మన కుటుంబాలు త్రిత్వైక సర్వేశ్వరునితో నెలకొనగాక, తీరు కుటుంబంలా దీవింపబడినగాక. దేవుని యొక్క కనుసన్నల్లో ఆ కుటుంబం ఏ విధంగా మెలిగి ఉందో అదేవిధంగా మనందరి కుటుంబాలు ప్రభు యొక్క సమక్షంలో దీవింపబడినగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున.